నిద్ర సహజ లయలు. మన జీవితాలలో సహజంగా మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉండే కొన్ని ప్రక్రియలు ఏమిటి? ముందుగా చెప్పాలంటే మనకు క్రమబద్ధంగా సాగే శ్వాస ప్రక్రియ, ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. అలాంటిదే మరొకటి గుండె కొట్టుకోవడం. ఈ శ్వాసక్రియ వెనుక లోతైన స్థాయిలో జరిగే ప్రక్రియ మరొకటి ఉంది. అది శక్తి లోనికి బయటకు ప్రవహించడం. ఇంతే కాకుండా నిరంతరం చక్రీయ పద్ధతిలో జరిగే పని, విరామం లేదా నిద్ర. చివరిగా ప్రతి నెల చంద్రునిలో పునరావృతమయ్యే దశలతో మనము ఏ విధంగా మరింత అనుసంధానం కాగలమో వివరంగా పరిశీలిద్దాము. శరీరం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే మనస్సు ఆరోగ్యవంతంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన మనస్సు ఉన్న వాళ్ళకే శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. మనస్సు ఆరోగ్యకరంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందని చాలామంది వాదిస్తారు. కానీ శరీరం ఆరోగ్యవంతంగా లేకపోతే మనస్సు సక్రమంగా ఉండదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా కాళ్ళు పనిచేయడం లేదు, నా చేతులు స్వాధీనంలో లేవు, ఇలా ఇంకా ఎన్నో పనిచేయడం లేదు అంటూ కష్టాలను ఏకరువు పెడతాము. మనము సహజంగా ఉన్నటువంటి లయబద్ధమైన విధానంలో జీవితాన్ని గడపకుండా వేరే హానికరమైన జీవన విధానాన్ని ఎంచుకున్నప్పుడు మనము విధిని ఏ విధంగా రూపకల్పన చేయగలము? కాబట్టి ఈ లయ విధానము అర్థం చేసుకొని దానికి అనువుగా జీవన విధానాన్ని అనుసరించడం చాలా అవసరము. శ్వాసక్రియ. శ్వాసక్రియ అనే అంశంతో మనం ప్రారంభిద్దాము. మనలో ప్రతి ఒక్కరికి కంటిపాప, వ్రేలి ముద్రలతో ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన శ్వాసక్రియ విధానం ఉంటుంది. మన శ్వాసక్రియ విధానాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే లయబద్ధంగా శ్వాసను పీల్చుకుని విడవడమే కాకుండా సూర్యచంద్రుల కదలికలకు అనుగుణంగా మన ముక్కు రంధ్రాలు వేరువేరుగా పనిచేస్తున్నాయని గ్రహిస్తాము. మీ రెండు నాసికా రంధ్రాలలో ఏది ఎక్కువ ప్రబలంగా పనిచేస్తోంది? కుడివైపుదా, ఎడమవైపుదా, లేక రెండూనా అని ఒక్క క్షణం గమనించండి. యోగశాస్త్రంలో రెండు నాసిక, ముక్కు రంధ్రాలకు విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. కుడి నాసికా రంధ్రం సూర్యనాడి పింగళతోనూ, అనుకంప నాడీ మండలం ఎస్ఎన్ఎస్ క్రియాశీలతకు సంబంధించినదితోనూ అనుసంధానమై ఉంటుంది. ఎడమ నాసికా రంధ్రానికి చంద్రనాడి ఇడతోనూ, ప్రత్యానుకంపన నాడీ మండలం పిఎన్ఎస్ విశ్రాంతి నిద్రలకు సంబంధించినదితోనూ అనుసంధానమై ఉంటుంది. వాటి రీతి ప్రతి 2 గంటలకు మారుతూ ఉన్నప్పటికీ మొత్తంగా గమనిస్తే పగటికి రాత్రికి మధ్య శ్వాస విధానంలో తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కుడి నాసికా రంధ్రం పగటిపూట ప్రధానంగా పనిచేస్తే ఎడమ నాసికా రంధ్రం రాత్రివేళ పనిచేస్తుంది. పగటిపూట 10 సార్లు శ్వాసను గమనిస్తే అందులో కుడి నాసికా రంధ్రంతో 8 సార్లు, 2 సార్లు ఎడమ నాసికా రంధ్రంతోనూ శ్వాస తీసుకుంటున్నట్లు గమనిస్తాము. రాత్రివేళ దీనికి వ్యతిరేకంగా శ్వాసక్రియ ఉంటుంది. సూర్యచంద్రుల కదలికతో ఈ శరీర ధర్మశాస్త్రం, ఫిజియాలజీ ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. మనలో సమతుల్యత చెదిరినప్పుడు ఒక మార్పు కలుగుతుంది. ఉదాహరణకు, మనకు కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అది ఒక అనుకంప చర్య, సింపథాటిక్ రెస్పాన్స్. కాబట్టి కుడి ముక్కు రంధ్రం బలంగా చైతన్యవంతమై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అదే చర్య మనకు ఎక్కువ భయం, ఆతృత కలిగినప్పుడు కూడా జరుగుతుంది. అనుకంప చర్య జరిగినప్పుడు ఎడ్రెనలిన్, కార్టిజాల్, నోరోఫినేఫ్రిన్ అనే హార్మోనులు రక్తంలోకి విడుదలవుతాయి. అందుకే మన గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. మన కండరాలు గట్టిపడి అవసరమైన చర్యకు సిద్ధంగా ఉంటాయి. మన రక్తపోటు పెరిగిపోతుంది.
మనలో చురుకుదనం కలుగుతుంది. అప్పుడు మనం పోరాటానికి లేదా పారిపోవడానికి సిద్ధముగా ఉంటాము. దీనిని మార్చడానికి ఒక చిన్న శ్వాసకు సంబంధించిన వ్యాయామాన్ని ఉపయోగించవచ్చును. మీకు కోపం వస్తున్నట్లు అనిపించినప్పుడు మీ కుడి ముక్కు రంధ్రాన్ని బొటనవేలితో మూసి మీ ఎడమ ముక్కు రంధ్రం నుండి నెమ్మదిగా దీర్ఘంగా శ్వాసను కడుపులోనికి తీసుకుని పూర్తిగా శ్వాసను బయటకు విడిచిపెట్టండి. ఈ విధంగా మీ ఎడమ ముక్కు రంధ్రం నుండి 8 నుండి 10 సార్లు శ్వాస పీల్చుకోండి. దీనిని మీరు స్వయంగా ప్రయత్నించి చూడండి. ఇది మీకు సహాయపడితే మీరు ఇతరులతో పంచుకోవచ్చు. సాధారణంగా మీ గుండె వేగం తగ్గుతుంది. మీరు ప్రశాంత స్థితికి చేరుకుంటారు. మీలోని కోపం, భయం లేదా ఆందోళన చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు మీ ప్రత్యానుకంపి పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను చైతన్యవంతం చేశారు కాబట్టి. ఎవరికైనా మనస్తాపానికి సంబంధించిన సమస్య ఉంటే వారిని డాక్టర్కు సంప్రదించమని చెప్పండి. పూర్వకాలంలో ఎవరికైనా నిద్ర పట్టనప్పుడు లేచి తమ శ్వాసక్రియను పరిశీలించుకునేవారు. వారి శ్వాస ఉండవలసిన విధంగా ఉండకపోతే వేడి నీరు త్రాగడం, ప్రాణాయామం చేయడం, నడవడం వంటి పనులు చేసేవారు. మన శ్వాసను జాగ్రత్తగా సూర్యోదయ సమయంలో పరిశీలించినప్పుడు శ్వాస నెమ్మదిగా ఎడమవైపు నుండి కుడివైపుకు మారడాన్ని, సూర్యాస్తమయ సమయంలో కుడివైపు నుండి ఎడమవైపుకు మారడాన్ని గమనిస్తాము. ఇలా మారుతున్న సమయాల్లో మనం ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఏ ధ్యానానికి సరియైన సమయం. ఎందుకంటే అప్పుడే సూర్యనాడికి చంద్రనాడికి మధ్య సమతుల్యత ఉంటుంది. ప్రయోగాత్మకంగా రాత్రిపూట, పగటిపూట అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీ శక్తి లక్షణం మీలో లీనమవుతూ ఉందా లేక బయటకు ప్రవహిస్తుందా? అది గమనిస్తున్న సమయంలో మీరు మీ ఎడమ ముక్కు రంధ్రం నుండి శ్వాస పీల్చుకుంటున్నారా లేక కుడి ముక్కు రంధ్రం నుండి శ్వాస పీల్చుకుంటున్నారా అనేది కూడా గమనించండి. శక్తి మీలోనికి మీ నుండి బయటకు ప్రసరించడానికి శ్వాసక్రియ విధానానికి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉందని మీరు గుర్తించగలరు. ఈ పరిశోధనకు మనమంతా దోహదం చేయగలము.